అందరికి నమస్తే. నేను మీ వైజాగ్ చిన్నాడు. అందరూ ఎలా ఉన్నారు? సో ప్రెసెంట్ అయితే కనుక బయట వెదర్ అయితే కనుక చల్లగా ఉందండి. మా పాప వేడిగా పాలు తాగుతుంది. మా వైఫ్ వేడిగా కాఫీ అవుట్ చేస్తుంది. సో వేడిగా కాఫీ తాగేసి మార్కెట్కి వెళ్ళి అక్కడ వెజిటేబుల్స్ కొనుక్కొని తీసుకొచ్చేసుకోవాలన్నమాట. సో కాఫీ తాగేసి మార్కెట్కి వెళ్ళిపోదాం. ఓకే, ఈ చల్లచల్లని క్లైమేట్ లో వేడి కాఫీ తాగుతుంటే అదిరిపోయిందండి. సూపర్ కాఫీ మాత్రం మా మిస్సెస్ బాగా చేస్తుంటాయి. సూపర్ కదా అప్సరా? అమ్మ కాఫీ బాగా చేస్తుంది కదా? సచ్చా కాఫీ ఏంటి సచ్చా ఎంత బాగా చేస్తావు నువ్వు? అంటే పొగడకపోతే ఫీల్ అవుతా అని చెప్పాను కానీ ఎక్స్ట్రా లీక్. మొన్న అయితే గనక మా ఇంటి పక్కనే అండి అనుకోని గోడ గోడ ఉంటుంది అనమాట. ఆ గోడ దగ్గర కరెక్ట్ గా పిడిగైతే పడిపోయిందండి దడేలమని. ఒక్కసారిగా మేము నిద్రలో ఉన్నట్టు ఒకసారిగా ఉలికి పడ్డాం అనమాట. సో ఆ పిడుగు పడిన దగ్గర నుంచి మొత్తం ఆ రోజు చాలా ఆ ఇంటి దగ్గర అయితే కనుక ఒక 7 ఫ్యాన్లు అయితే పోయినాయండి. ఈ చుట్టుపక్కల ఏమో 2 టీవీలు పోయినాయి. మాది వచ్చేసి వైఫై పోయిందనమాట. వైఫై రౌటర్ పోతే అది ఇప్పుడు కొత్తగా ఒక వైఫై రౌటర్ అయితే కనుక ఇప్పుడు తీసుకొచ్చాను. ఇన్స్టాల్ చేయడానికి అబ్బాయి రావాలి. ఇప్పుడే ఫోన్ చేశాను, వస్తున్నానని చెప్పారు. సో అదండి. సో పిడుగు పడుతుంది కాబట్టి అసలే వర్షం కాలాలి కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ఏ చెట్టు కింద ఉండొద్దు. దయచేసి సెల్ ఫోన్ మాట్లాడొద్దండి. సో ఎందుకంటే పిడుగు పడిందంటే కనుక అది చాలా డేంజరస్. ఎన్నో వీడియోస్ చూస్తున్నాం మనం. సో బీ కేర్ఫుల్ అండి. సో వెజిటేబుల్స్ కొనడానికి అయితే కనుక రైతు బజార్కి బయలుదేరిపోయండి. చిన్న చినుకులు పడుతున్నాయి. అప్సరగా అయితే కనుక సేఫ్ సైడ్ ట్రైన్ కోట్ అయితే వేసాము. ఫైనల్లీ రైతు బజార్కి అయితే కనుక మనం వచ్చేసాము. అప్సరా ఏం తీసుకుందాం రైతు బజార్ లో? వెజిటేబుల్స్. మాకు తెలిసి వెజిటేబుల్స్ అండి. ఏమేమి తీసుకుందాం వెజిటేబుల్స్? ఇది టొమాటో, ఆనియన్, బ్రోకలీ. యూ లైక్ బ్రోకలీ? ఓకే. సో మా రైతు బజార్ అయితే కనుక ఇలా ఉంటుందండి, చూడొచ్చు. యాక్చువల్ రావడం లేట్ అయిపోయింది. కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయో లేదో డౌటే. ఏది ఉంటే అన్ని తీసుకెళ్ళిపోవడమే. పనసపండు ఏం వస్తున్నారండి. ఈ సీజన్ లో దొరికే ఫ్రూట్ కి టేస్ట్ మొత్తం అదిరిపోతుంది. ఈవినింగ్ కదా ఖాళీగా ఉంటదేమో అనుకున్నాం రైతు బజార్, బట్ ఖాళీ అయితే లేదండి. అలాగే కొన్ని వెజిటేబుల్స్ అయితే కనుక లేవు. చాలా వరకు దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. చూడొచ్చు. బాబా ఎక్కడ పడితే అక్కడ జనాలు ఉన్నారండి. పాపం ఏం చేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా మంది డ్యూటీలకి వెళ్ళి ఇప్పుడే కదండి దిగుతారు. సో అందు గురించి వచ్చారు. వాళ్ళు కూడా మరి కూరగాయలు తీసుకోవాలి కదా. సత్య చూసావా ఎంత రష్ గా ఉందో. మరి ప్రెసెంట్ ఉల్లిపాయలు ఇంట్లో కొన్ని ఉన్నాయంటున్నావు కాబట్టి వాటితో సరిపెట్టుకుందామా? ఓకే. అయితే రిమైనింగ్ ఏమన్నా కొన్ని వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కనుక తీసేసుకున్నాం. నేను చెప్పానా నీకు? మొత్తం చూసావా ఖాళీగా ఉన్నాయి సత్య. ఏవి ఎక్కడ సరిగ్గా లేవండి. అంతే, ఓన్లీ బీట్రూట్, క్యారెట్ అది మాత్రం ఉందండి, ఇంకేమి లేవు. మీరు చూడొచ్చు. ఇంకా లేట్ గా వస్తే ఇంకా ఎవరు ఉండరండి. మార్నింగ్ టైం లోనే ఏదైనా సరే, పెద్దగా ఏమీ లేవు అసలు. అమ్మా ఆనపకాయ ఎంత? ఏకాయన 20ఏనా? ఫస్ట్ అయితే కనుక ఒక ఆనపకాయ అయితే తీసుకున్నామండి. లేత ఆనపకాయ అప్సరా సత్య? ఓకే వేసేయి. అలా అటు ఇటు తిరుగుతుంటుంటే ఇవన్నీ ఇక్కడ మనకి తాటిపండు అయితే కనిపించిందండి. ఈ తాటిపండుతో రొట్టెలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు. ఎవరన్నా తినుంటే కనుక కింద కామెంట్ చేయండి. చాలా బాగుంటది. తాటి రొట్టెను తాటి బూరెలు అంటారు కదా, ఇవే. ఆనపకాయ తీసుకున్న మామ చెప్తున్నారండి, పంట అన్ని వేసాం కానీ అన్ని పోయినాయి బాబు, ఓన్లీ ఆనపకాయని ఇగో ఈ సొరకాయలు మాత్రమే ఉన్నాయి బాబు, మిగతా అన్ని పంటలు పోయినాయి వరదల వల్ల అని అన్నారండి. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే పాపం వాళ్ళు కూడా పొట్టగుడ్డు కోసమే కదండి. నిజంగా వాళ్ళు తీసుకొస్తేనే కదా మన పొట్ట నిండుతుంది. చాలా బాధ అనిపించింది. ఎలా ఉన్నారు?
మేము ఎప్పుడు రైస్ ఇక్కడ తీసుకుంటామండి ఈ అంకుల్ దగ్గరే. ఈసారి రైస్ అయిపోతే మళ్ళీ వస్తాం. రైట్ అండి, బాయ్. అప్సరా పూలు బేరం ఆడుతున్నావా? పూలు కావాలా నీకు? ఏ పూలు పెట్టుకుంటావు? కనకాంబరాలు పెట్టుకుంటావా? అప్సరా పాపకి పూలు అంటే చాలా ఇష్టం అండి. పూలు పెట్టుకుంటానంటుంది. ఏది ఒకసారి మళ్ళీ అడుగు. ఆంటీ ఆంటీ రోజ్ కావాలంట. ఎంత క్యూట్ గా అడిగిందో చూడండి అప్సరా పాప. ఆంటీ రోజ్ కావాలని చెప్పేసి. హ్యాపీ హ్యాపీ. ఈ తాతగారి దగ్గర అయితే కనుక ఎక్కువ మేము గుమ్మడి వడియాలను ఇంకా ఈ వడియాలు సత్య మినపొడియాలు తీసుకుంటామండి. అప్సర అయితే కనుక బాగా తింటది. అలానే గుమ్మడి వడియాలు అంటే కనుక మా బామ్మతో కూడా చాలా ఇష్టం. ఇంకా గుమ్మడి వడియాల కోసం అయితే కనుక కోసేసుకుంటాడు చేతులు. సో ఈయన బాగా తెస్తారండి. ఇక్కడ ఈయన దగ్గర బాగా టేస్ట్ గా ఉంటాయి. ఎప్పుడన్నా రైతు బజార్కి ఎంవీపీ రైతు బజార్కి వస్తే కనుక ఈ బాబాయ్ గారి దగ్గర తీసుకోండి, చాలా బాగుంటాయి. సో వెజిటేబుల్స్ అయితే కనుక ఏం దొరకలేదండి. ఓన్లీ ఆనపకాయ ఒకటిని, మినపొడియాలు, ఆనపకాయ అంతే. ఇంకేం తీసుకోలేదు. పూలు వీటి గురించే మా ఆవిడ ఇక్కడ రైతు బజార్ తీసుకొచ్చిందండి. సో రేపు ఎలా అన్నా సరే ఎర్లీగా అంటే మీన్స్ మార్నింగ్ అవ్వదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళిపోవాలి. సో ఆఫీస్ చూసుకొని 4 o'clock వచ్చేస్తాను కాబట్టి 4 o'clock అలాగే వచ్చేసి కొంచెం అన్ని వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటాయి ఆ టైంకి. సో తీసుకోవడమే, అంతే కదా సత్య? ఓకే. రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని క్రాస్ చేయండి, జాగ్రత్త. రైట్, వి క్రాస్ ద రోడ్. ఏంటి ఎక్కిసా కొట్టవా? ఓకే, ఫస్ట్ కిక్ స్టార్ట్ అయిపోయింది. మేము ఎప్పుడు స్వీట్స్ తినాలనుకుంటే కనుక ఇగోండి ఇక్కడ ఈ స్వీట్స్, ఇక్కడ ఈ షాప్ కి వచ్చి స్వీట్స్ తీసుకుంటాము. శ్రీ లక్ష్మీ గణపతి స్వీట్స్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వేడి వేడి బొప్పట్లు, చాలా వేడిగా ఉంటాయి అండ్ అంతే సూపర్ టేస్ట్ గా ఉంటాయి. ఇక్కడికి మేము ఎప్పుడు కూడా ఇక్కడే తీసుకుంటాం అనమాట అండి. చాలా టేస్ట్ గా ఉంటాయి. ఎవరైనా ట్రై చేయండి అందరూ కూడా. అలానే అప్సరా పాప ఫేవరెట్ ప్లేస్ అండి. ఇక్కడ తనకి ఫేవరెట్ కేక్స్ అయితే ఉన్నాయండి. బ్లాక్ కరెంట్, నెక్స్ట్ రెయిన్బో. ఈ కేక్స్ అంటే చాలా ఇష్టం. రెగ్యులర్ గా ఇక్కడికే తీసుకొస్తాను నేను. ఐస్ క్రీమ్ ఇక్కడ తీసుకొచ్చేటోని, రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చేటోను అసలు. కానీ ఈ షాప్ అయితే క్లోజ్ చేశారు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ షాప్ పెట్టుకొని ఉండేటోరండి. కానీ సన్నగా ఎందుకో తీర్చారో తెలీదు. అండ్ ఈ షాప్ దగ్గర అయితే గనక ఈ మధ్య కాలంలో ఎక్కువ ఈ షాప్ దగ్గరకు వచ్చేటోళ్ళం అండి. ఎందుకంటే ఇక్కడ స్నాక్స్ చాలా బాగున్నాయి, అందుకనే రెగ్యులర్ గా రావడం జరిగింది. స్నాక్స్ అయిపోయినప్పుడల్లా ఇక్కడికి వచ్చి స్నాక్స్ తీసుకునేటోళ్ళం. అప్సరా బాగా లైక్ చేస్తే ఇక్కడ స్నాక్స్ తినాలని అనుకుంటే గనక శ్రీ సాయి కృష్ణ హాట్ చిప్స్ సెంటర్స్. ఇది ఉషోద జంక్షన్ దగ్గర రామలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉంటదండి. బాగుంటాయి చిప్స్ ఇక్కడ. ఒకసారి వచ్చి ఇక్కడ టేస్ట్ చేయండి, సూపర్ ఉంటాయి. నాకైతే కనుక ఈ ఆలు చిప్స్, సాల్టెడ్ చిప్స్ అయితే కనుక బాగా నచ్చినాయి. అప్సరాకి అన్ని నచ్చేసినాయిలేండి. బ్రదర్ చాలా మంచోడండి. స్నాక్స్ అంతా అయిపోయిన తర్వాత బ్రో కొంచెం ఏదైనా పెట్టు బ్రో అని చెప్తే వెంటనే నీకు నచ్చింది తీసుకున్నా అంటాడు. చాలా బాగుంటాయి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు బ్రదర్ కూడా. హాయ్ చెప్ బ్రో సబ్స్క్రైబర్స్ కి. హాయ్ అందరికి. అప్సరా సరే అంతా అయిపోయింది కదా, చిప్స్ కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం కదా అని అనుకునేసరికి ప్రసాద్ బీచ్కి వెళ్ళాలని ప్రసాద్ అన్నదండి మా ఆవిడ. ఏం చేస్తాం, తప్పదు కదా. చూడండి వర్షం ఎలా పడుతుందో. మరి బీచ్కి వెళ్తున్నాం, మరి మిమ్మల్ని తీసుకెళ్తాను బీచ్కి. ఏదైనా ఫ్యామిలీ తర్వాత కదండి. ఫ్యామిలీ ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళాలంటే. సో కొంచెం సమయం వాళ్ళతో కేటాయించకపోతే ఎట్లా, అంతే కదండి. ఓకేనా, బీచ్కి వెళ్తున్నా. ఓకే బీచ్ తీసుకెళ్ళని చెప్పావా? ఓకే సచ్చా బీచ్ రోడ్కి వస్తాం. హ్యాపీయా? చాలా హ్యాపీ. చాలా చల్లగా ఉంది. చల్లగా ఉందని మామూలుగా అంటావేంటి? అసలే వెదరే చల్లగా ఉందంటే నువ్వు మళ్ళీ బీచ్ తీసుకొచ్చావు.
చాలా ప్రశాంతం. ఇప్పుడు ఏం చేసావు? ఇక బీచ్ లోపలికి వెళ్తావా అని అడిగితేనేమో వెళ్ళట్లేదు. ఎంజాయ్ చేస్తున్నాం వ్యూ అంతే. ఓకే ఓకే ఎంజాయ్ చేయి. నౌక చెప్పడం. సరే సరే మేడం. అప్సరా పాప కార్ ఎక్కుతాను అంటుందండి. అందుకే మళ్ళీ బైక్ యూటర్న్ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడైతే గనక చిన్నపిల్లలకి కార్ ఎక్కిస్తారు. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా, చూడొచ్చు. ఆ కార్ ఎక్కుతాను డాడీ అంటుంది. అందుకే తీసుకొచ్చారండి. అప్సరా కార్ కావాలా బైక్ కావాలా? కార్ ఎక్కుతావా? బైక్ ట్రై చేయి. ఓకేనా, బైక్ ట్రై చేస్తావా? అప్సరా పాప అయితే కనుక బైక్ ఇష్టపడట్లేదండి, కారే కావాలంట తనకి. సరే అండి, అయితే కార్ ఎక్కించండి. అయితే దిగేసింది. హ్యాపీ అప్సరా? ఓకే డ్రైవ్ చేసేయి. ఓ బాగుందా? వావ్, మమ్మీ డాడీ బైక్ మీద వెళ్ళిపోండి, నేను కాలేజ్ ఇంటికి వచ్చేస్తాను అంటుందండి. అయిపోయింది, ఇంకా బైక్ లేదు. టుమారో అమ్మా బైక్. నేను అందుకే ఫస్ట్ బైక్ ఎక్కమన్నాను, కార్ ఎక్కమన్నాను. టుమారో అప్సరా, టుమారో అప్సరా టుమారో. షూ కొందాం, అక్కడ టైం అయిపోతుంది కదా, షూ తీసుకోవాలి కదా నీకు. సరే ఓకే దా వెళ్ళు, ఎక్కించండి. మరి పిల్లలు అంత క్యూట్గా అడుగుతుంటే మరి తప్పదు కదండి, ఏదైనా వాళ్ళ తర్వాతే. అప్సరా హ్యాపీయా? ఇప్పుడు బైక్ డ్రైవ్ చేస్తావా? ఏది దానికన్నా ఇదే బెటర్ అప్సరా, ఇదే బాగుంటది. అయితే ఇది ఒకటే, ఇంక మళ్ళీ ఇంకా మూడోది అనొద్దు. బైక్ కూడా డ్రైవ్ చేసేస్తున్నా అప్సరా. వావ్ స్ట్రైట్ గా అప్సరా 2 డ్రైవ్ చేసిందని చెప్పేసి వాళ్ళు కాంప్లిమెంటరీ అయితే కనుక ఈ బైక్ కొద్ది దూరం అయితే కనుక ఇచ్చారండి ట్రైల్. బాగుంది అప్సరా? ఎక్సలెంట్. ఓకే అప్సరా బాయ్ చెప్పే, ఆంటీ బాయ్ చెప్పే. ఓకే, సో చూసారు కదండి ఈ రోజు వ్లాగ్. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. ఇంకా మోర్ దాన్ వీడియోస్ మీకు కావాలంటే కనుక వైజాగ్ చిన్నోడు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని థ్యాంక్ మన కొట్టండి, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.